ఇలా 7 ఆత్మలు ఏంటి? ప్రకటన గ్రంథం చూడమో 1:8 1:8 అల్ఫయు ఓమేగయు నేనే వర్తమాన భవిష్యత్ కాలములో ఉండువాడను నేనే. హల్లెలూయా. ప్రజెంట్ వచ్చింది, పాస్ట్ ఏమి ఉందా? మరి అది దేవుడు ఎలా అవుతుంది? మరి లేఖనంతో చూపించారు కదా, వర్తమాన భూత భవిష్యత్. భూతకాలంలో ఏమి ఉందా? భూతకాలంలో ఏమి ఉందా? లేనప్పుడు అది ఎలా దేవుడు అవుతుంది? ఇప్పుడు ఆ మాయలో 10 ఏళ్ళు 11 ఏళ్ళు వెళ్ళిపోతాం మనం అందరం. ఇలా బోధించి నేను కూడా వెళ్ళిపోవచ్చేమో తెలియదు. ఎందుకంటే రేపు ఏం జరుగుతుందో మన బట్టి ఏం చెప్తే చెప్పేస్తా ఉండదు. అందరూ ఆయన ట్రాప్లో వెళ్ళిపోతాం. ఎవరైతే వెళ్ళకుండా ఆ పరిశుద్ధాత్ముని పట్టుకుని ఉంటారో అక్కడ 1000 ఏళ్ళ పరిపాలన జరుగుతుంది. చూడమ్మా, అలాగే 7 ఆత్మలు. ఏంటమ్మా? ఆత్మలను వెలిగించే ఆత్మ. మరి గ్రంథంలో ఎక్కడ ఉంది? ఆత్మను వెలిగించే ఆత్మ గ్రంథంలో ఎక్కడ ఉంది? చూడమ్మా, సామెతలు 20:27. సామెతలు 20:27. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అది అంతరంగములన్నయు శోధించును. హల్లెలూయా, హల్లెలూయా. సామెతలు 20:27 ఏం చెప్తుందంటే, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అది అంతరంగములన్నయు శోధించును. నీలో నాలో జీవాత్మను వదిలివాడు ఎవరండి? యెహోవా. ప్రతి నరుని ఆత్మ ఏం దీపం? ఆయన పెట్టిన దీపం. అప్పుడు ఇక హృదయం ఎలా ఉండాలమ్మా? ఆయన ఉండేది కదా, పరిశుద్ధంగా పవిత్రంగా కల్మషం లేకుండా ఉండాలి. ఈ రోజు వరకు కల్మషంలో ఉన్నామేమో, అయిపోయింది. గతం అంతేంది, గతం అయిపోయింది. పాస్ట్. ఈరోజు మారిపోదాం మనం. 24 గంటల ప్రాంతంలో మారిపోదాం. ఇంకా నాయన నాడు ఆదాము అవ్వలాగా పాపంలో ఉన్నాయేమో, నాడు పాపంలో ఉన్నప్పుడు నువ్వు ఏదో తోటించి ఇంటి నాలుగు రచ్చో మన గద్దెలు పెంచుతారు. ఆదాము అవరేంటి ఎంటేసాడు, మన ఎక్కడ దేవుడికి ఏం చేస్తాడు? ఇది ఒక ఏదేదో తోట. అదేందా? మన్నెక్కడ గెంటేస్తాడు దేవుడే నాకు గద్దెలిపోయింది. అయితే ఆయన పుట్టాడు. ఆయన పుట్ట ఎందుకు మనకి అలా గెంటకుండా ఉండటానికి మళ్ళీ